హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనము 2025కి సంబంధించిన వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే తెలుసుకుందాం. అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. పేరులోనే ఉంది కదా క్యాష్ బ్యాక్. మనకు చాలా వరకు ఒక బ్యాంక్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ ఇస్తూ 5% క్యాష్ బ్యాక్ మీకు అమెజాన్లో మాత్రమే మీకు 5% ఇస్తామని చెప్పేసి, ఇంకొక బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ట్రాన్సాక్షన్ చేసిందని 5% క్యాష్ బ్యాక్ ఇస్తామని చెప్పేసి, ఇంకొక బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి మీకు స్నాప్డీల్లో మాత్రం వాడితే మీకు 5% క్యాష్ బ్యాక్ అని చెప్పేసి ఒక్కొక్క ట్రాన్సాక్షన్ సంబంధించి ఒక్కొక్క బ్యాంక్ అనేది మనకి కార్డ్స్ ఇస్తున్నాయి అన్నమాట. బట్ అలా కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్లో మీరు ఎక్కడైనా క్రెడిట్ కార్డ్ వాడండి, ఆల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి వచ్చేసి మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్కి వచ్చేసి 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. మరి ఎందుకు ఆలస్యం, ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఎలా అప్లై చేయాలనే విషయాల గురించి వీడియో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, నా పేరు ఆంజనేయులు అని, మీరు చూస్తున్నారు తెలుగు ఎర్నింగ్ టిప్స్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం యూజ్ చేసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ దాంతోపాటు నేను ఇప్పుడు చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడైనా కూడా నచ్చితే దయచేసి మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేశారంటే ఫ్యూచర్ వీడియోస్కి ఒక మోటివేషన్గా ఉంటుంది. మరి సోదాపేసి టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేయడానికి మీకు 21 ఇయర్స్ అండ్ అబోవ్ ఉంటే మీరు ఈజీగా అప్లై చేయొచ్చు. అండ్ ఇందులో వచ్చేసి బోత్ సాలరీడ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సాలరీడ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ సంబంధించినటువంటి మీరు ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. దీన్ని కేవైసీ అని చెప్పి చెప్తారు. దాంతోపాటు సాలరీ ఉన్న వాళ్ళు వచ్చేసి మీ 3 months ఏదైతే లేటెస్ట్ పే స్లిప్స్ ఉందో దాంతోపాటు బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. బెటర్ గో విత్ ద ఆన్లైన్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ద బ్రాంచ్. సో ఇంకొకటి, ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో వాళ్ళు వచ్చేసి మీ లేటెస్ట్ ఐటీఆర్ని అప్లోడ్ చేయడం ద్వారా ఈ కార్డుకి అనేది మీరు అప్లై చేయొచ్చు. మరి ఈ కార్డు సంబంధించిన ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే కనుక ఈ కార్డు చెప్పిన విధంగా 5% అనేది క్యాష్ బ్యాక్ ఇస్తుంది అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి. అండ్ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్కి వచ్చేసి మీకు 1% అనేది క్యాష్ బ్యాక్ ఇస్తుంది అనమాట. మరి జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ విషయానికి వస్తే కనుక 999 ప్లస్ GST అంటే 1180 రూపీస్ అప్రాక్సిమేట్లీ ఉంటుంది జాయినింగ్ ఫీ. అండ్ దాంతోపాటు మనకి యాన్యువల్ ఫీ కూడా సేమ్ 999 ప్లస్ GST ఉంటుంది. బట్ ఎప్పుడైతే మీరు 2 lakhs అండ్ అబోవ్ ఇన్ 1 కంప్లీట్ ఇయర్లో, ఒక సంవత్సరానికి గాను మీరు ఒక 2 lakhs అండ్ అబోవ్ యూస్ చేశారనుకోండి, ఏదైతే ఈ రెన్యువల్ ఫీ ఉందో ఆ రెన్యువల్ ఫీ ఆటోమేటిక్గా వేవ్ ఆఫ్ అవుతుంది అనమాట. సో ఇది మనకి చాలా వరకు మంచి వర్త్ అని చెప్పాలి. ఎందుకంటే మీరు 5% క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకున్న దానికి మీరు 999 పే చేసేదానికి ఎక్కడో మీకు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. ఈ క్యాష్ బ్యాక్ కూడా మీకు నెక్స్ట్ బిల్ జనరేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా విత్ ఇన్ 2 daysలో స్టేట్మెంట్కే డైరెక్ట్గా క్రెడిట్ అవుతుంది. ఎటువంటి రివార్డ్ పాయింట్స్ ఇవ్వడము, మళ్ళీ క్యాష్ బ్యాక్ రిడీమ్ చేసుకోవడము అనుకోకుండా డైరెక్ట్గా మీకు వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ నెక్స్ట్ మంత్ బిల్ ఏదైతే జనరేట్ అవుతుందో విత్ ఇన్ 2 daysలో మీకు ఈ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్కు అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో మీరు ఏదైతే నెక్స్ట్ బిల్ ఉందో దాంట్లో నుంచి ఈ అమౌంట్ ఆటోమేటిక్గా మైనస్ అవుతుంది. అది వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిట్ అని చెప్పాలి. అండ్ దాంతోపాటు మీకు కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే మీరు యూటిలిటీ బిల్స్ పేమెంట్ కానివ్వండి, రెంట్ పేమెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఫీ రిలేటెడ్ కానివ్వండి, వీటికి అమౌంట్ పే చేసినప్పుడు దాంతోపాటు ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ కానివ్వండి, జ్యువెలరీ పర్చేస్ కానివ్వండి, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ మీరు ఏదైనా చేయడం ద్వారా కానివ్వండి, ఆ రివార్డ్ పాయింట్స్ అనేది వీటికి ఎర్న్ అవ్వవు అనమాట. దాంతోపాటు ఇందులో మీకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఉంటుంది. మినిమం మనకి ట్రాన్సాక్షన్ వాల్యూ 500 నుంచి మీకు 3000 వరకు 1 monthలో మీరు ట్రాన్సాక్షన్ చేస్తే కనుక ఫ్యూయల్ మీరు కొట్టించుకునేటప్పుడు మీకు 1% సర్చార్జ్ వేవర్ ఉంటుందన్నమాట. అది కూడా అప్ టు 100 రూపీస్ పర్ బిల్లింగ్ సైకిల్ అనమాట. సో ఒక బిల్లింగ్ సైకిల్లో మీకు 100 రూపీస్ వరకు మీరు దీని ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనకి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అయితే వర్క్ అవుతుంది. అండ్ క్యాష్ బ్యాక్ విషయంలో కూడా కొంచెం రిస్ట్రిక్షన్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. మీకు ఒక మంత్ ఒక బిల్లింగ్ సైకిల్లో ఒక స్టేట్మెంట్ పరంగా మీకు 5000 వరకు మాక్సిమం క్యాపింగ్ అయితే పెట్టారు. బట్ 5000 ఇస్ ఎనఫ్ క్యాష్ బ్యాక్ నన్ను అడిగితే కనుక. ఎందుకంటే మీరు 1 lakh ఆన్లైన్ స్పెండ్ చేసినా, లేదంటే కనుక ఒక 5 lakh వరకు ఆఫ్లైన్ స్పెండ్ చేసినా కూడా ఈ 5000 అనేది వస్తుందన్నమాట. సో మీకు రెగ్యులర్ యూస్ చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది 1 lakh అనేది చాలా హ్యూజ్ అమౌంట్ మనకి క్రెడిట్ కార్డ్ సంబంధించి. సో మీరు ఈజీగా ఈ 5000 అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఎవరైనా కూడా కొంతమంది ఏమవుతుందంటే మీరు ఒక 90,000 మీరు ఆన్లైన్లో యూస్ చేశారనుకోండి, అందులో మీకు 5% వచ్చేస్తుంది. మిగిలింది మీరు ఆఫ్లైన్లో యూస్ చేసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ 5000 పర్ మంత్ అనేది ఇందులో సేవ్ చేసుకోవచ్చు. 5000 పర్ మంత్ అంటే దాదాపు 60,000 పర్ ఇయర్ మీరు ఈ కార్డ్ ద్వారా సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారనమాట. మరి ఎందుకు ఆలస్యం, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇందులో మీకు ఇంకా యాడెడ్ బోనస్ ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో 2 కార్డ్స్ ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. అంటే నేను తీసుకున్న కార్డుకి నా
ఫాదర్ మదర్ కానివ్వండి, లేదంటే మా స్పౌస్ కానివ్వండి నేను అప్లై చేసుకోవచ్చు. అది మనకి 2 యాడ్ అండ్ కార్డ్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉందో. అండ్ ఎవరెవరికి ఈ కార్డ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీ యు నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బై.